ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టి లంచ్కి రెస్టారెంట్కి వచ్చాము. మాకు ఇష్టమైన చాట్ అండ్ బిర్యానీ ఆర్డర్ చేసాం. ఇక మంచిగా ఫుడ్ తిని ఇంటికి వెళ్తున్నప్పుడు లేక్ మొత్తం ఫ్రోజ్ అయి ఉండటం చూసా. సో ఇక్కడికి వచ్చి 3 years అయినా కూడా ఎప్పుడు ఇలా ఫ్రోజన్ లేక్ చూడలేదు. ఇక ఎక్సైట్మెంట్ తో దగ్గర నుంచి చూడాలి అని లేక్ దగ్గరికి వచ్చాము. ఎవరున్నారు ఇందులో? చాలా విండ్ వస్తుంది కదా. అబ్బాయి వెళ్తాడంటావా? వెళ్తాడు. మేము లేక్ ని చూడడానికి వచ్చాము, కానీ ఇక్కడ కొంతమంది ఐస్ స్కేటింగ్ చేస్తుంటే ఐస్ బ్రేక్ అవ్వదా అనిపించింది. అంటే లేక్ లో వాటర్ అంతా ఫ్రీజ్ అయ్యి ఉన్నాయి. ఇక ఆ అబ్బాయి స్కేటింగ్ చేస్తున్నాడు కదా అని ఏమీ అవ్వదులే అని గిరీష్ కూడా దిగాడు. పడతా జాగ్రత్త. నా ఫస్ట్ అడుగు పెడుతున్నా. కమాన్ మేడం, కమాన్. రాయి మీద చెయ్యి, రాయి మీద కాలి, రాయి మీద ఏమవుతుంది, రాయి మీద వేయి, నెమ్మదిగా నెమ్మదిగా, అంతే. నడు, పర్లేదు, ఏమవుదు, అదంతా పరిగెత్తచ్చు, వెళ్ళు. నువ్వు పడిపోతే నేను అన్నానుగా, వదిలేస్తా. వెళ్ళు వెళ్ళు. స్టార్టింగ్ దిగినప్పుడు చాలా భయం వేసింది, బ్రేక్ అవుతుందా అని. తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసాము. రియల్లీ ఇది ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్.